నీట్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఎంసీఐ చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, సుప్రీంకోర్టు ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలు ఏంటి? దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది? మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన నీట్ పరీక్షపై అనేక రాష్ట్రాల అభ్యంతరాలు చూపుతున్నా మొత్తం ఏపీ, తెలంగాణ సహా 18 రాష్ట్రాలు నీట్ పరీక్షను ఈ సంవత్సరానికి మినహాయించాలని కోరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో మినహాయించాలని ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ కోరుతున్నాయి. సో వీటన్నిటిని పరిశీలించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎంసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ రాష్ట్రాలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలపై మీరు ఏమంటారని నిన్ననే సుప్రీంకోర్టు ఎంసీఐని, కేంద్రాన్ని అడిగింది. ఆ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రోజు కొన్ని కొత్త ప్రతిపాదనలు సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఇదివరకే రాష్ట్రాలు ఏవైతే కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరంగా నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు, మెడికల్ కోర్సులకు నిర్వహిస్తున్నటువంటి ప్రవేశ పరీక్షలకు నిర్వహించేందుకు ఎటువంటి ఆటంకాలు అవసరం లేదు, వీటిని నీటి నుంచి మినహాయించవచ్చు అనేటువంటి ప్రతిపాదనను ఎంసీఐ తీసుకొచ్చింది. గవర్నమెంట్ కళాశాలలో సంబంధించి నేరుగా ఇటు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు అవసరం ఉండదు అనేటువంటి అంశాన్ని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలో అయితే ప్రైవేట్ కళాశాలల పరిస్థితి ఏంటని అడిగిన సందర్భంలో ప్రైవేట్ కళాశాలకు సంబంధించి సోమవారం నాడు దానిపై పూర్తి స్థాయిలో చర్చిద్దామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు కేవలం అబ్జర్వేషన్స్ మాత్రమే చేసింది. ఎంసీఐ ఇచ్చినటువంటి ప్రతిపాదన సానుకూలత సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సో ఆ నేపథ్యంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే అవకాశం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్ చేసేటువంటి అవకాశం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లేదు. కేవలం గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఎంసెట్ పరీక్ష ద్వారా కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాత్రమే ప్రవేశానికి ఎంసీ సానుకూలత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మిగిలినటువంటి కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మళ్ళీ సోమవారం నాడు తదుపరి విచారణ జరగబోతుంది. ఇక వీటితో పాటు ఎవరైతే మే 1వ తేదీన నీట్ పరీక్ష మిస్ అయ్యారో, ఆ నీట్ పరీక్షకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఉన్నారో వారు తిరిగి జూలై 24 నిర్వహించేటువంటి నీట్ 2వ విడత పరీక్షకు హాజరయ్యేందుకు ఎంసీఐ సుముఖత తెలిపింది. సో ఈ ముఖ్యంగా ఈ 2 ప్రతిపాదనలు ఎంసీఐ చేసింది. ఈ 2 ప్రతిపాదనలు కూడా సుప్రీంకోర్టు ఓకే చేసింది. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉంది. ఓకే.